నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతోంది 2026. అవును, ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చాలా చక్కని ప్రశ్న అమ్మా. గజాననం భూత గణాది సేవితం కపిత్త జంభూ పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా 2025 సంవత్సరం అనేక ఒడిదొడుకులతో మనకు సాగిందమ్మా. అవును. ఎట్లా అంటే విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లు, ఆపరేషన్ సింధూరు, తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుస్సంఘటనలు, వీటిని ఆధారంగా తీసుకున్నప్పుడు 2025 అనేది 9వ సంఖ్య. అంటే న్యూమరాజికల్ గా తీసుకున్నప్పుడు 2025ను మనం టోటల్ చేస్తే 9 వస్తుందమ్మా. ఈ 9 వచ్చినప్పుడు 9 ఏమిటి అంటే మంగళ గ్రహానికి చిహ్నం. కాబట్టి అటువంటి వాతావరణం వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2026 సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం దీన్ని ప్లేస్ చేసేస్తే మనకు టోటల్ 10 వస్తుంది. తర్వాత మళ్ళా 10 ప్లేస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఈ 1 అనేది ఏమిటంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహం. అయితే ఈ సూర్యగ్రహం ఎప్పుడైతే న్యూమరికల్ గా 1వ నెంబర్ 2026 సంవత్సరంకి వచ్చిందో ఇది రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చాడు కాబట్టి రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. తర్వాత మనకు రాబోతున్నటువంటి ఉగాదికి మాత్రం బృహస్పతి తర్వాత మంగళ గ్రహం ప్రధాన నాయకత్వంలో వస్తూ ఉంటుంది. మళ్ళా మనం అది తర్వాత చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను. అప్పుడు దానికి ఉన్నటువంటి అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే ఒకటి మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం. శనితో రాహు కలిసి ఉన్నాడు జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు. శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో రాహువు మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026 సంవత్సరంలో సృష్టించబడుతున్నది. కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా. కలిసి పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లవాడిట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042 సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం కానీ ఇప్పుడు జరగదిగా డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా. వినండి, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. తర్వాత వెండి కూడా సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి. ఈ ముఖ్యంగా ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి.
ఓ. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము, ఎస్ఎంఎస్లు, మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. డబ్బుల కోసం. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా. ఉమ్, ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా మళ్ళీ. భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉమ్, తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా ఉమ్, మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో ఉమ్, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉమ్, ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. అమ్మా.